వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడ నగరాన్ని సుందరమైన కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి. ప్రజలకు పిలుపునిచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర నాయకులు వనమాడి మోహన్ వర్మ స్పష్టం. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలి. పెద్దాపురం నియోజకవర్గం సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప దిశానిర్దేశనం. రేపూరు పంట కాలువ గండి పూడ్చేందుకు సొంత నిధులతో సంసిద్ధమైన రైతులు. తమ నిధులు సరిపోకపోతే భిక్షాటన చేస్తామని ప్రకటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కాకినాడ నగరాన్ని సుందరమైన కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో పర్లవపేటలో కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉన్న ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రంను పరిశీలించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు రాగా ఈఈ మాధవి స్వాగతం పలికారు. ఈ కేంద్రంలో నిర్వహించే కార్యకలాపాల వివరాలను, సాగ్రిగేషన్ ప్రక్రియ ఎలా చేయడం జరుగుతుందో కమిషనర్కు వివరించారు. అలాగే సేంద్రియ ఎరువులను ఏ విధంగా ఉత్పత్తి చేయడం జరుగుతుందో ఈఈ మాధవి కమిషనర్కు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ, కాకినాడ నగరంలో మెరుగైన పారిశుద్ధ్య సేవల కోసం నగరపాలక సంస్థ తరపున ఎన్నో పాలనా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ప్రధానంగా ఇంటింటికి చెత్త సేకరణ కోసం హూపర్, టిప్పర్ వాహనాలను ఏర్పాటు చేశామని, కార్మికుల ఇళ్ల వద్దకు వచ్చి చెత్తను తీసుకెళ్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు కూడా తగిన సహకారం అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అనంతరం రెవెన్యూ కాలనీలో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని కమిషనర్ జె వెంకట్రావు ఈఈ మాధవితో కలిసి పరిశీలించారు. వెహికల్స్ ద్వారా వాటిని కలెక్ట్ చేసి, వెట్ అండ్ డ్రై వేస్ట్ని సెపరేట్గా కలెక్ట్ చేసి వాటిని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వాటిని ఫర్దర్గా ప్రాసెస్ చేసి, అందులో ఏదైతే వెట్ వేస్ట్ ఉందో వెట్ వేస్ట్ అంతటిని కూడా మళ్ళీ మెన్యూర్ కింద కన్వర్ట్ చేసి, త్రూ సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా మెన్యూర్ కింద కన్వర్ట్ చేసి వాటిని రకరకాల వ్యవసాయ వినియోగానికి కానీ లేదా ఫిషరీస్కి సంబంధించినటువంటి ఫీడ్ కింద కానీ వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా డ్రై వేస్ట్ ఏదైతే ఉందో పర్టికులర్గా ప్లాస్టిక్ మెటీరియల్ వాటన్నిటిని కూడా సపరేట్గా చేసి వాటన్నిటిని బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, పెట్ బాటిల్స్ ఇవన్నీ కూడా వాటిని కూడా కలెక్ట్ చేసి వాటిని ప్రాసెస్ చేసి దాన్ని సెపరేట్గా వేరే ఏజెన్సీస్ ద్వారా కూడా ఇచ్చి దానికి మనం కొంత ఫైనాన్షియల్ వైబిలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. దీనిని ఆల్రెడీ 2 to 3 years బ్యాక్, 3 years 4 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని అదే స్థితిలో కంటిన్యూ చేస్తూ ఫర్దర్గా వీటిని ప్రాసెస్ చేసి ఎక్కడ కూడా వీలైనంత వరకు ప్లాస్టిక్ వేస్ట్ అనేది బయటకు రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చేయాలంటే, ఇది ఫైనాన్షియల్గా వైబిలిటీ రావాలంటే, ప్లాస్టిక్ వేస్ట్ కూడా అక్కడ బయట తిరగకుండా ఉండాలంటే, గృహోపకరణాల కింద వాడేటప్పుడు, గృహాల్లో వాడేటప్పుడు వాళ్ళు చెత్తను ఇచ్చేటప్పుడు ప్రత్యేకంగా డ్రై అండ్ వెట్ వేస్ట్ని వాళ్ళ యొక్క డస్ట్బిన్ ద్వారా ఇవ్వడం జరిగితే వాటిని మనం కూడా ఇక్కడ ఈజీగా చేయటం అవుతుంది. దాని ద్వారా ఫైనాన్షియల్ వైబిలిటీ కూడా వస్తుంది. కాబట్టి ఇది ప్రజలకు పరోక్షంగా కూడా, మన కాకినాడ ప్రజలకు కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఎవరైతే కాకినాడలో ఉన్నటువంటి గృహస్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి వెట్ అండ్ డ్రై వేస్ట్ ఇచ్చేటప్పుడు వేరువేరుగా డస్ట్బిన్స్లో ప్రాపర్గా వాళ్ళు డివైడ్ చేసి సార్ట్ చేసిస్తే ఇది మరింత ఉపయుక్తంగా చేయటం జరుగుతుంది. ఈ విధంగా మనం మన యొక్క కాకినాడ నగరాన్ని కాలుష్యరహితంగా చేయడానికి మరింత ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా దీనిలో సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా. రాష్ట్రంలో రాక్షస పాలన పోయిందని, రాష్ట్రంలో రామరాజ్యం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర నాయకులు మోహన్ వర్మలు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో కాకినాడ నగరంలో సర్పవరం జంక్షన్ నుండి జగన్నాథపురం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుమార్లు హేమంత్ కుమార్, మోహన్ వర్మల సారథ్యంలో భారీ కార్లు, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బానుగుడి సెంటర్ వద్దకు రాగా అక్కడ పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గుబ్బల చిన్న, 5వ డివిజన్ నాయకులు శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ, మల్లిపూడి వీరు, హేమంత్ కుమార్లను పార్టీ శ్రేణులు ఘనంగా దుస్సాలువతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భారీ కేక్ను వారు కట్ చేసి పార్టీ శ్రేణులకు అందించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర నాయకులు మోహన్ వర్మలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వానమాడి వెంకటేశ్వర అత్యంత మెజారిటీతో గెలిపించిన మీరు అందరికీ కూడా నా పేరున కృతజ్ఞతలండి. అలాగే ఈరోజు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, వీరు గారి అధ్యక్షతన మీ యొక్క భానుగుడి సెంటర్లో కేక్ కట్ చేసుకొని మా కార్యకర్తలందరి ముందును తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. కేవలం ఈ సంబరాలు ఏదైతే ఉందో కేవలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాలు ఓటు వేసి జగన్ని గద్దెని దించి ఈరోజు ఈ సంబరాలకి ఆరంభం పంచారు. ఈ 5 సంవత్సరాల్లో మేము ప్రజలకి అత్యంత దగ్గరగా ఉండి వాళ్ళకి కావాల్సిన సమస్యలు మేము తీర్చి వాళ్ళకి ఎప్పటికీ అండగా ఉంటామని కోరుకుంటున్నాం. ఇంత ఘన విజయం ఇచ్చిన ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం కార్యకర్తల తరపున, తెలుగుదేశం నాయకుల తరపున, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రాక్షసుడు పరిపాలనని తరిమివేయాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డిని ఇంత తక్కువ సీట్లకి పరిమితం చేసిన ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంటూ మరి అన్నీ కూడా అభివృద్ధి సంక్షేమము కూడా అన్ని సమపాళ్ళలో కూడా చేస్తూ మీ తెలుగుదేశం పార్టీ మరి ఈ ఆంధ్ర యొక్క అభివృద్ధిని చేకూరుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, ఈ విషయంలో అధికారులు గతంలో అవలంబించిన తీరు మార్చుకుని ప్రజల పక్షాన పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. అభివృద్ధి పనుల విషయంలో శాఖల వారీగా సమీక్షించి ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడారు. ఇదివరకంతా ఏదో పరిస్థితి కాదు. ప్రతి పంచాయతీ, ప్రతి వార్డు మీద కూడా నాకు దృష్టి ఎలా ఉంటుంది, పని కూడా అలాగే ఉంటుంది. పనులన్నీ కూడా టక్గా స్పీడ్గా పనిచేయవలసిన బాధ్యత ఉంది. అందుచేత మీరందరూ కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. పనిచేసి కూడా మా దగ్గర ఉండాలి. పని చేయకపోతే మా దగ్గర ఉండరు. లేదా కొంతమంది ఇందులో మొన్న ఎన్నికలు వచ్చారు, కొత్తగా వచ్చారు, వీళ్ళు తెలియదు. మరి అది చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ కూడా ఏం అనలేము. కానీ వీళ్ళందరూ కొత్తగా వచ్చారు కనుక ఎలక్షన్ డ్యూటీకి వచ్చారు. మరి ఎలక్షన్ డ్యూటీకి ఉంటారు. అందరూ ప్రభుత్వం నిర్ణయం, దానికి వేరే అక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఇప్పుడు ఉన్నంత వరకు కూడా ఇది మీకు ఆర్డర్ వచ్చేదాకా లేక మీరు పర్మనెంట్ ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు. ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమని ఎవరిని ప్రభుత్వ నిర్ణయాన్ని పట్టుబడి ఉంటారు. చేత మీరు ఒక్కో డిపార్ట్మెంట్కి టైం లేదు కనుక ఒక్కో డిపార్ట్మెంట్ అడుగుతారు. దానికి నేను చేయవలసి చెప్తాను. మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత మీరు. చేత మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద వేళ మేము మున్సిపాలిటీని బ్రహ్మాండంగా పనిచేయించాం. సూపర్వైజర్ గారు చైర్మన్గా వేళ ఈ మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా డబుల్ రోడ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, ఆఫీసులు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా వేసాం. ఇవన్నీ కూడా వర్క్ సర్వనాశనం చేశారు. రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ అని చూడలేదు. లైటింగ్ కూడా సెంట్రల్ లైటింగ్ కూడా లైట్ బల్బ్ మారిపోయినా మార్చలేని పరిస్థితి. మున్సిపాలిటీ ఎలా వన్ సైడ్గా ఏమైనా బాధ లేదు, మనకెందుకు లేని పరిస్థితుల్లో అధికారులు కూడా వ్యవహరించారు. చేత మీరు ఇప్పుడు రాజుగారు ఇప్పుడు మాట్లాడితే రాజుగారు కూడా చెప్పడం జరిగింది. ముందు వర్క్ స్టార్ట్ చేయండి. వర్క్ బాగు చేయవలసిన బాధ్యత. అలాగే మీరు ఏదైతే మేము రాజుగారు చెప్తాం, మీకు ఏదైతే మేము పనిచేసినవన్నీ కూడా మీరు పని చేయించవలసి పని స్టార్ట్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అదే మీరు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ వర్క్ 2 సెంటర్ అంటే ఏదైతే పూర్వం ఉందో రూరల్ సెంటర్, 3 డివైడర్ అంతా బాగు చేసి మొక్కలు పాతాను. మొక్కలు కావాలని ఇస్తాను. దానికి వీలు చేసి మొక్కలు వేయించండి. అంత కటింగ్ చేయవలసి కటింగ్ చేయించండి. నీళ్ళు వర్షాలు పట్టుకొని కానీ నీళ్ళు అవసరం ముందు కటింగ్ చేయించి మొక్కలు పాతాను. ఇవన్నీ కూడా తర్వాత డ్రైన్స్ బాగోలేని కూడా బాగు చేయండి. డబ్బులు మీ దగ్గర మరి ఎలా చైర్మన్ ఎలా ఉన్నా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నన్ను గౌరవించలేదు అన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను చేయలేదు. ఇప్పుడు అంతే గవర్నమెంట్ నాది. నేను పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోవడానికి గురించి ఎలా మొదటి ఇంటికి అంతా గవర్నమెంట్ ఇంటికి పోయింది. నా పరిస్థితి అలా కాదు. నాకు ఖచ్చితంగా వర్క్ జరగాలి, పని చేయాలి. ఎవరైనా పని చేస్తేనే నుంచుకోవడం, లేదా పని చేయకుంటున్నాను. మీరు పొద్దునే శానిటరీ కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ చూడాలి. మున్సిపాలిటీని బాగా బాగుండేలా చేయాలి. దాన్ని బాధ్యత తీసుకున్నాను. డిపార్ట్మెంట్ నువ్వు కూడానే
2 సామలకోట ఇంకా దాన్ని లిటరల్గా చేశారు. మొత్తం ముందు పెట్టుకుంటే దాన్ని బాగు చేయండి. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రోడ్డు మీద మున్సిపాలిటీకి మున్సిపాలిటీ నుంచి కొంచెం డబ్బు కట్టాలి. వాళ్ళకి ఈ డెవలప్మెంట్ రోడ్ డెవలప్మెంట్ చేసినప్పుడు మనం కమిట్మెంట్ ఇచ్చాం, మున్సిపాలిటీ నుంచి డబ్బు కడతాం, మేము ట్రాన్స్ఫర్ వెనక్కి కోర్స్ బయటకి వేస్తాం అని చెప్పి మనం తమ పంటలకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పట్టెడన్నం పెట్టి అన్నదాతలు జోలిపట్టి భిక్షాటనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో గోదావరి ఆయకట్టు నుండి వచ్చే పంట కాలువకు గండిపడటంతో ఈ ఆయకట్టు పరిధిలోకి వచ్చే 1250 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రైతులు తమ సొంత డబ్బుతో గండిని పూడ్చేందుకు సంసిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఇరిగేషన్ అధికారుల దృష్టికి, అప్పటి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లినప్పటికీ స్పందన లేకపోవడంతోనే తమ సొంత ఖర్చులతో ఈ గండిని పూడ్చే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గండి పూడ్చేందుకు నిధులు సరిపోకపోతే రైతులంతా కలిసి భిక్షాటన చేసి గండి పూడ్పిస్తామని పలువురు రైతులు తెలియజేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గట్టిన అప్రోచ్ గోడలు అయ్యి కూలిపోయి కాలువ గండి పడిపోయి ఎక్కడికి నీరు ఎదరికెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు పితానప్పన్న గారు, అభ్యుదయ రైతు అయినటువంటి ముమ్మిడి బ్రహ్మానందం గారు, ఇక్కడ రైతులు తలాటం బుజ్జి గారు, పాలిక శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు, బండారు వెంకటేశ్వరరావు గారు, అడపా కృష్ణ గారు, తోట వేణు గారు అందరూ కలిపి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు గత ప్రభుత్వం వల్ల ఏ విధమైన ఫండ్స్ లేకపోవడం వల్ల మేము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఒత్తే చేయగలం, కానీ ప్రస్తుతానికి మా వల్ల ఏమీ కాదని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగిందండి. కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి 1,50,000 సుమారు ఖర్చు అయ్యే గండికి అప్రోచ్ గోడలు మేము కట్టలేకండి సొంతంగా మేము రైతులది ఇస్తారా ఎవరో తర్వాత ముందుగా మేము నలుగురం కలిపి ఈ అమౌంట్ వేసుకుని 4 ట్రాక్టర్లు జేసీబీలు అయిపెట్టి సుమారుగా 100 నుంచి 120 ట్రాక్టర్లు మట్టేసి ఈ గండి పోడ్చడం జరిగిందండి. ప్రస్తుతానికి తాత్కాలికంగా దీన్ని పంటకి ఏర్పాటు జరుగుతుంది. కాకపోతే మనకు ఇప్పుడు మన రూరల్ మండల ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి సహకారంతో తొందరలోనే దీనికి గోడలు కట్టే ఏర్పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చేసి ఈ రైతులను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రైతులందరికీ మేలు చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాదెండ్ల మనోహర్ ను విజయవాడలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ జనసేన నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూము బాను తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో నారాయణ అశోక్ నగర్ బ్రాంచ్ పాఠశాల పునఃప్రారంభం రోజునే నూతనంగా ఒలింపియాడ్ కోర్సును 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు కాకినాడ రీజన్ నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రాఘవేంద్రరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు ఐఐటి నీట్లలో అత్యుత్తమ ర్యాంకులు సాధించేందుకు ఈ కోర్సులు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డివిజన్ కోఆర్డినేటర్ మూర్తి, ప్రైమరీ కోఆర్డినేటర్ రామతులసి, ప్రైమరీ కోఆర్డినేటర్ ప్రియా, పాఠశాల ప్రిన్సిపల్ రవికిషోర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే బ్రాంచ్ నుంచి 10th క్లాస్ 30 మంది విద్యార్థులు వెళితే 30 మంది పాస్ అవ్వడమే కాకుండా 100% పాస్ పర్సంటేజ్ తోటి 594 టాప్ మార్క్ తోటి విద్యార్థి విజయం సాధించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ విద్యా సంవత్సరం హై స్కూల్లో ఈటెక్నో సిఓ ప్రోగ్రాంతో పాటు ఒలింపియాడ్ ప్రోగ్రామ్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాకినాడలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ నగర్లో ఉన్నటువంటి కేకేడి ఎన్సిఎస్ ఓఎన్సిఎస్ బ్రాంచ్లో, రామారావుపేటలో ఉన్నటువంటి ఈటెక్నో ఒలింపియాడ్ బ్రాంచ్లో ఈ విద్యా సంవత్సరం నీట్ ఫౌండేషన్ మెడిస్పార్క్ ప్రోగ్రామ్ని 8-9 తరగతులకి 8th and 9th క్లాసెస్కి నీట్ ఫౌండేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. దీనికి కూడా సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహకారాన్ని ఫ్యూచర్లో కూడా కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. And 100% of the result also we have achieved from the Ashok Nagar branch. And in the meanwhile, as all we know that JEE Main and Advanced and medical program also we have got #1 results all over India, all India ranks. And this program is useful for the students who are going after the 10th standard. They can go with the basic foundation for 6th, 7th, 8th, 9th and 10th. It will be easy for them in the next coming 2 years
they will have a more grip on the subject and competitive and practice and everything. By that, they can achieve all India ranks. We are proudly say that definitely we are meant for the either for medical or engineering or IIT ranks. Definitely Narayana will have the first place all India ranks, and definitely we can say that proudly from the parent side also. We will be very confident to give good result and 100% result for the students. Thank you very much. మంత్రివర్గ కూర్పులో నారా చంద్రబాబు నాయుడు మరోసారి దళితులను మోసం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కోనసీమ దళితుల్ని మోసం చేశాడా అని అందరూ అనుకుంటున్నారు. అది నిజమే నమ్ముతున్నా. ఎందుకంటే దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దళిత చైతన్య రాజకీయ వేదిక మన తూర్పుగోదావరి జిల్లా. దాంట్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతం దళితులకి చైతన్యానికి మారిపోయారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నడిచిన నేలది. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు అక్కడ దళితులకి మంత్రి మండలిలో ప్రాధాన్యత ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం జిఎంసి బాల్యకు తర్వాత ఇప్పటి వరకు ఎవరికి కూడా ఒక దళితులకి ఒక సమితి స్థానం కల్పించలేదు. నిన్న జరిగిన మంత్రి మండలి చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇందులో ఉమ్మడి జిల్లాలో సహజంగా కాపులు, శెట్టి బలిజ, దళితులు చాలా పెద్ద సెక్టర్గా ఉంటారు. ఎప్పుడు కూడా కోనసీమ దళితులకు అవకాశం ఇస్తారు, మెట్ట ప్రాంతానికి ఈ ప్రాంతంలో కాపులకి ఇస్తారు, బీసీలు కూడా ఇస్తారు. కానీ ఈసారి కాపులకి 2 స్థానాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీలకి అవకాశం కూడా ఇచ్చారు. కానీ దళితులకి అవకాశం ఇచ్చుంటే బాగుననేది ఈరోజు ప్రతి ఒక్కరి మాట కూడా వస్తుంది. ఎందుకంటే అమలాపురంలో ఆనందరావు గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఆయనకి ఇవ్వచ్చు. జనసేన రాజుల నుంచి ఐఆర్ఎస్ దేవగారు ఆయనకి ఇవ్వచ్చు. కానీ ఎందుకు ఇవ్వలేదు అర్థం కావట్లేదు. మరోసారి చంద్రబాబు ఆలోచించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దళితులకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేది ప్రతిగడుతున్న చర్చ కాబట్టి దానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. వైద్యులు తమ వృత్తిలో ఒత్తిడిని అధిగమించేందుకు వైద్యులు తమ వృత్తితో పాటు కొంత సమయాన్ని కుటుంబంతో గడపాలని సత్య స్కానింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎండి చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కాదా వెంకటరమణ పేర్కొన్నారు. కాకినాడలో సరోవర్ పోర్టుకోలో డాక్టర్ హీల్ దే సెల్ఫ్ నోవో నాట్ డిస్క్ డాక్టర్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా డాక్టర్ కాదా వెంకటరమణ డయాబెటిక్స్ మేనేజ్మెంట్పై ప్రముఖ డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాదా వెంకటరమణ మాట్లాడుతూ వైద్యులు తమ ఒత్తిడిని తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్లు మాట్లాడుతూ డయాబెటిక్స్లో కొత్తగా వచ్చిన ఇన్సులేషన్పై వైద్యులకు అవగాహన కల్పించేందుకు ఈసీఎంఏని నిర్వహించడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ కాదా గారు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ టాపిక్ నేను మాట్లాడుతున్నాను. ఇది కొత్తగా వచ్చిన ఒక ఇన్సులిన్ గురించి మా డాక్టర్స్కి అవగాహన గురించి. ఇన్సులిన్ డెగ్లూటెక్, యాస్పార్ట్ అని 2 కూడా చాలా మంచి ఇన్సులిన్స్. ఒకటేమో లాంగ్ యాక్టింగ్, ఇంకొకటేమో షార్ట్ యాక్టింగ్. సో మన ఇండియన్ పేషెంట్స్లో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత అంటే రైస్ కానీ ఇలాంటివి తీసుకున్న తర్వాత షుగర్స్ చాలా షార్ప్గా రైజ్ అవుతాయి. అవి తగ్గించడానికంటూ ఈ యాస్పార్ట్ ఉపయోగపడుతుంది. మిగతా టైంలో 28 అవర్స్ కూడా 24 అవర్స్ నెక్స్ట్ షుగర్ తగ్గించుకోవడానికి డెగ్లూటెక్ బాగా పనిచేస్తుంది. సో ఈ కాంబినేషన్ చాలా మంచి డ్రగ్. సో దీని గురించి మన కాకినాడలో ఉన్న సీనియర్ డాక్టర్స్కి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా దీని గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇది కండక్ట్ చేయడానికి నోవో నాట్ డిస్క్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతదేశం నుండి సగటు పౌరుల ఆయుర్దాయం కన్నా డాక్టర్ యొక్క ఆయుర్దాయం 9 సంవత్సరాలు తక్కువగా ఉంది. డాక్టర్స్ ఇలాగ త్వరగా మరణించడానికి ప్రధాన కారణం ఈ వృత్తిలో ఉండేటువంటి ఒత్తిడి. ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలనే దాని మీద ఈరోజు టాపిక్ చెప్పబోతా ఉన్నాను. అంటే ప్రధానంగా ఏంటంటే డాక్టర్స్ చేసే వృత్తి, అదేవిధంగా ఆ వృత్తికి కొంత టైం కేటాయించాలి. అట్ ది టైం కుటుంబం పట్ల, తన పర్సనల్ లైఫ్ పట్ల కొంత సమయాన్ని కేటాయించాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎలాగ తన వృత్తిలో కొనసాగాలి
అనే దాని మీద ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నాను. దీని మీద సీనియర్ డాక్టర్స్ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలని గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని, కనీసం చర్చలు జరపలేదని సివిల్ సప్లైస్ హమాలీ కూలీల వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తలాటం వీరబాబు ఆవేదనను వ్యక్తం చేశారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో గల సివిల్ సప్లైస్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్తో కలిసి హమాలీ కూలీల నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సివిల్ సప్లైస్ డిఎం బాల సరస్వతిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు తలాటం వీరబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి హమాలీ కూలీలు సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు సుబ్బారావు, గణేష్, రామకృష్ణ, శ్రీను, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎవరు చేశారంటే గత ప్రభుత్వంలో కొనసాగింది. మేమేం చెప్తున్నామంటే గత ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా మీరు రద్దు చేయాలని చెప్పేసి కొత్త ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే గతం మాదిరిగా ఏ విధంగా 7 పాయింట్స్ కొనసాగాయో ఆ 7 పాయింట్స్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే 2 సార్లు వినతి పత్రం ఇచ్చాము, అయినా ఇప్పటికీ కూడా స్పందించలేదు. కనీసం మమ్మల్ని పిలవలేదు, మాతో చర్చలు జరపలేదు. అందుకనే ఈ నెల 15వ తేదీ నుంచి 7 పాయింట్స్ వద్ద నిరసన ఆందోళన చేపడతాం. అలాగే 20వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో స్తంభింప చేస్తామని చెప్పేసి హమాలీ వర్కర్స్ యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మా డిమాండ్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి హమాలీ కార్మికులకు ఉపాధి కోల్పోకుండా యథావిధిగా 7 MLS మండల లెవెల్ స్టాక్ పాయింట్స్ కొనసాగించాలని యూనియన్గా మేము తెలియజేస్తాం. మూమెంట్ తీసేసి కాకినాడ, జగ్గంపేట, పిఠాపురంలో కలపడం వల్ల అక్కడ ఉన్న హమాలీస్ అందరికీ కూడా జీవనోపాధి కోల్పోయారు. మేము సుమారుగా 3 నెలల నుంచి స్ట్రగుల్ చేస్తున్నాం. అప్పుడే 3 రిప్రజెంటేషన్లు ఇచ్చాము. కానీ ఇప్పుడు దాకా కూడా మాకు ఏ విధమైన సమాధానం కానీ, ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ కానీ డిఎం గారి నుంచి కానీ మిగతా చోట్ల నుంచి కానీ మాకు రాలేదు. మేము ఈ 20వ తారీఖు నుంచి పూర్తిగా 7 MLS పాయింట్ల నుంచి పని బంద్ చేసి పూర్తిగా సమ్మెలోకి దిగుదామని నిర్ణయం తీసుకుని ఈవేళ నోటీస్ ఇవ్వడం జరిగింది మేడం గారికి. మేము దీనికి పూర్తిగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ఈ విషయంపై పూర్తిగా మేము హమాలీస్ అందరం కూడా ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని మేము ముందుకు సమ్మెకి కొనసాగించడానికి ముందుకెళ్తున్నాం. ఆక్వా రంగంలో డిగ్రీలు చేసే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐడియల్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి అన్నారు. ఐడియల్ కళాశాలలో ఆక్వా ఫిషరీస్, అగ్రికల్చర్, యూజీ, పీజీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఫీల్డ్ వర్క్, టెక్నికల్ వర్క్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, దీనివల్ల ఆ ప్రాంగణ ఉద్యోగ నియామకాలు పొందగలుగుతున్నారని ఆమె తెలిపారు. బుధవారం ఐడియల్ కళాశాల విద్యుత్ నగర్ ప్రాంగణంలో జరిగిన ఫిషరీస్ విద్యార్థుల ఆక్వా ప్రాజెక్ట్ ప్రదర్శన ప్రారంభించి ఆమె ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవంతి ఆక్వా ఫీడ్స్ జనరల్ మేనేజర్ ఎస్ మెహంతి మాట్లాడుతూ ఆక్వా రంగంలో విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలున్నాయని, అయితే వారికి క్షేత్రస్థాయి అనుభవం అవసరం ఉందని, ఆ మేరకు కళాశాలలు శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాయల్ మెరైన్ ఫుడ్స్ టెక్నికల్ మేనేజర్ హరిబాబు పాల్గొని ఆక్వాకల్చర్లో కీలకమైన నీటి నిర్వహణ మెలకువలు గురించి ప్రసంగించారు. అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి ఐడియల్లో ఫిషరీ ఫుడ్ సైన్స్లో పీజీ కోర్సులు ప్రారంభించామని తెలియజేశారు. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు, ఆక్వా విభాగ అధిపతి లోవరాజు నిర్వహణలో ఈ కార్యక్రమం జరగగా ప్రిన్సిపల్ వి కామరాజు, పలువురు అధ్యాపకులు, ఆక్వా విద్యార్థులు పాల్గొన్నారు. Using it for other means, for industries, for their urban land conversions happening, constructions are happening. So land is a depleting resources, whereas water, the resources are same. Okay, so we are polluting the water, but still water is, we have a huge resource because the world is covered by 3/4 of water. So we have a huge resource of water, and especially Andhra Pradesh is number 1 in fish production, number 1 in silk production. Okay, and we have a coastline of 980 kilometers, sea coast, and we have freshwater resources, huge freshwater resources. That means you all people have a abundance opportunity for a long career, very bright career for your future, be it a entrepreneur, be it a job or go to the industry. So you have a very bright future. Okay. So if you see that today agriculture situation, there is a
than 65% of the total India's production. Not only number one, anybody can be said out of so many states, one state will be number one. కొణిదెల పవన్ కళ్యాణ్ రూపంలో పిఠాపురం నియోజకవర్గానికి అదృష్టం వరించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్ల శ్రీధర్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా అభివృద్ధి పదంలో ఈ 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గంకి వస్తే రాష్ట్రం అంతా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే పిఠాపురానికి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇది. ఒకటి మా పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం గారు మా నియోజకవర్గం అవడం, అదేవిధంగా మా ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ పోటీ చేయడం తరుణంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆయన అద్భుతమైన మెజారిటీతో గెలిపించిన అదృష్టం మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు దక్కింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనగానే పిఠాపురం నియోజకవర్గం ఒక ల్యాండ్ మార్క్ కింద తయారైన పరిస్థితి ఉంది. అటువంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి అదేవిధంగా అమాత్యులు 2 కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఆయన చేపట్టబోతున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒకవేళ అవసరమైతే తన సొంత నిధుల నుంచి కూడా ఇక్కడ వెచ్చించి పిఠాపురాన్ని రానున్న 5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన నియోజకవర్గం కింద తయారవుతుంది. ఒక మోడల్ నియోజకవర్గం ఎలా ఉంటుందంటే పిఠాపురం చూడండి అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేస్తారని ప్రజలందరూ ఏదైతే ఆయన మీద ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా అద్భుతంగా రానున్న 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మన శుద్ధగడ్డ కాలువ ఆధునీకరణ, సిల్క్ డెవలప్మెంటు, టెంపుల్ టూరిజం డెవలప్మెంటు, మా మత్స్యకార సోదరులు తరచూ తుఫాన్ టైంలో వాళ్ళు కోత గురవుతుంది కాబట్టి అక్కడ పర్మనెంట్గా జియో ట్యూబింగ్, ఇంకా పలు రకాల సమస్యలన్నింటినీ కూడా ఈ 5 సంవత్సరాల్లో దాన్ని తగ్గించి అదేవిధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి సగటు జీవనశైలి కూడా మారే విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనం గమనిస్తే దాదాపు 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు కాలం తర్వాత ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి మినిస్టర్ పదవి వచ్చింది. ఇది పర్మనెంట్ మినిస్టర్. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతిసారి ఈయనే గెలుస్తారు. ఇక్కడ ఇదొక పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కంచుకోట కింద రానున్న 5 సంవత్సరాల్లో మేము తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పిఠాపురం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని కావాలనే నిర్వీర్యం చేస్తున్నాయని, పొమ్మన లేక పొగపెట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధుల కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకం దూరం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆవేదనను వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కాకినాడ రూరల్, కోవాడ, చీడిగ, సామలకోట, రాగంపేట తదితర గ్రామాల ఉపాధి కూలీలతో మాట్లాడారు. అనంతరం సభ్యత్వాలు చేర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కోపం వచ్చినప్పుడల్లా ఉపాధి పథకాన్ని ఎత్తివేస్తామని అంటున్నాడని, గ్రామాల్లో ఉన్న పెత్తందారులు కూడా అదే మాట అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం రద్దవకుండా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కె బోడకొండ, పి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలరాజు, రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు శ్రీని, వరలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వ్యవసాయ కూలి చేస్తున్న పని వద్దకు వెళ్లి సభ్యత్వాలతో పాటుగా మా డిమాండ్స్ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఈ 2 ప్రభుత్వాలు కూడా వ్యవసాయ కార్మికులు అంటే ముఖ్యంగా ఉపాధి పనులు చేస్తున్న వాళ్ళ జీవితాల కోసం ఆలోచించారు. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పప్పు ధరలు, నూనె ధరలు, పెట్రోల్ ధరలు, అన్ని ధరలు పెరుగుతున్నాయి. కానీ కూలి ధరలు మాత్రం పెరగట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు పెరుగుతున్న కూలివాడు మాత్రం అలాగే బతుకు జీవిస్తున్నాడు. అందుకని కనీసం రోజుకి 600 రూపాయలు కూలీ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే పనులు కూడా 200 రోజులు సంవత్సరం పని చెప్పాలని కోరుతున్నాం. ఈ డిమాండ్స్ కోసం ముఖ్యంగా ప్రమాద ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డిమాండ్స్ కోసమనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి బరి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజంలో అవసరతలు గుర్తించి పేద విద్యార్థులకు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ట్రస్టీ మూర్తి పేర్కొన్నారు. జగన్నాథపురంలో గల బరి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ వినూత్న, డాక్టర్ సాయి స్నిగ్ధలు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వినూత్న, ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి, ఏడుకొండలు, సత్యశాంతి, భారతి, కవి
కవిత, సత్యవేణి, సాయివాణి, ఆర్జీ రామారావు, ఎస్వివి తాతారావు, బి శ్రీనివాసరావు, వినాయక్, బి రామకృష్ణ, ట్రస్ట్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. వరి నాగేశ్వరరావు అండ్ పాలెప్పు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి వచ్చాను. మా తాతగారైన వరి నాగేశ్వరరావు గారి కోరిక మేరకు నేను డాక్టర్ అయ్యి ఇక్కడ ఈ సేవలు అన్నీ అందించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా బాధ్యతగా అనుకుంటూ ఇక్కడ అన్ని సేవలు అందించాలని, కుదిరినప్పుడల్లా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సేవలు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి అన్ని ఉచితంగా సేవలు అందుకుంటున్న పేషెంట్స్కి అవన్నీ అందించి మాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్టీస్కి అందరికీ నా ధన్యవాదాలు. హైదరాబాద్ నుండి ఎముకల వ్యాధి నిపుణులు వచ్చారు. మా సేవా కార్యక్రమంలో కూడా వీళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని చాలామంది వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషము. మా ట్రస్ట్ ద్వారా మన సమ్మర్లో కూడా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, పిల్లలకు సమ్మర్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే యోగా క్లాసులని, ఇలాగా చలివేంద్రాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. దీనికి అందరూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మా సంస్థని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మా ట్రస్ట్కి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం థ్యాంక్ యూ. ఆర్భాటాలకు పోకుండా పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. ఫౌండేషన్ పిఠాపుర అధ్యక్షులు మాదేపల్లి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదలకు లడ్డూలు పంపిణీ చేసి అనంతరం ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 744వ రోజు మాదేపల్లి నాగేశ్వరరావు పేదలకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, పుట్టినరోజుల ఆర్భాటాలకు పోకుండా ప్రతి పేదవారికి సహాయపడాలని కోరారు. నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా ఉంటున్నారని కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడప జగదీష్, కరి వీరబాబు, మండపాక నాగబాబు, కళ్యాణ్ పొలిశెట్టి శ్రీను, ఆర్డీఐ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ పప్పు దుర్గా రమేష్, రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, గొల్లపురం టీడీపీ నాయకులు పర్వత సురేష్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మాదేపల్లి నాగేశ్వరరావు మా మిత్రులు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ తరఫున అన్నదానం చేయడాన్ని నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ముందుగా మా మిత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజు సందర్భంగా హంగులు ఆర్భాటాలు కాకుండా ఇలాంటి పేదవారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పేదవాళ్ళని ఆదుకునే కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి సంబంధించి నారా లోకేష్ గారి యువజన ఫౌండేషన్ ద్వారా చేయడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో నారా లోకేష్ గారి యువజన ఫౌండేషన్ ద్వారా పేదలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని, దీనికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు మా నుంచి కానీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి నుంచి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయాలి. అధికారం ఉన్నా లేకపోయినా గత 2014 నుంచి లోకేష్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా వివిధ సేవా కార్యక్రమాల్లో నాకు తోడుగా ఉంటున్న ఫౌండేషన్ ప్రతి సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, అదేవిధంగా మరి మాకు వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు పేరు పేరున ఫౌండేషన్కి అండగా ఉంటానన్నారు. మరొక్కసారి సోదరుడు నాగేశ్వరరావుకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజులు ఆర్భాటాలు కాకుండా ప్రతి వారికి పేదవారికి అండగా ఉండాలని ఆయన మనస్తత్వం. మరి పిఠాపురంలో ఒక హోటల్ నడుపుతూ 2014 నుంచి కూడా ప్రతి పేదవాడికి తన వంతు సహాయం చేస్తూ తెలుగుదేశానికి అండగా ఉండి పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ గారికి సహాయంగా పనిచేసిన మరి నాగేశ్వరరావు గారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ బట్ట మరియు దుస్తులను దారంతో కలిపి కుట్టడానికి ఉపయోగించే యంత్రమే కుట్టు మిషన్ అని, దీని వలన ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని కుట్టు శిక్షణనిస్తున్న శ్రీలక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో జాతీయ కుట్టు యంత్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ 1790 జూన్ 13న థామస్ సెయింట్ అనే ఆంగ్లేయుడు కుట్టు యంత్రాన్ని కనుగొన్నాడని అన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎందరికో కుట్టు శిక్షణనిచ్చి ఉచితంగా కుట్టు మిషన్లను అందజేసినట్లు తెలిపారు. ఇప్పుడు మరలా 25 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు మరలా
25 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నామన్నారు. అందరికీ కుట్టు మిషన్ ఇచ్చే అవకాశం లేనందున లాటరీ ద్వారా 2 మిషన్లను అందివ్వనున్నట్లు అడబాల తెలిపారు. అనంతరం శ్రీలక్ష్మిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాజా, విజయలక్ష్మి, రాజా తదితరులు పాల్గొన్నారు. అలాంటి కుట్టు యంత్రాలు కనుగొన్నటువంటి ఆ దినోత్సవం సందర్భంగా, జాతీయ కుట్టు యంత్ర దినోత్సవం సందర్భంగా ఈవేళ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. 2 దఫాలుగా మన ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఎంతోమంది మహిళలకి ఉపాధి కల్పనకు అనేటువంటి అవకాశాలు కల్పించాం. కాకినాడలో కూడా వివిధ ప్రాంతాల్లో కుట్టు కేంద్రాలు కూడా వాళ్ళ ఎక్కువ మందికి దోహదం చేసేటటువంటిగా స్వచ్ఛంద సంస్థలు చేసే కృషిలో భాగంగా మన అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించి వాళ్ళు కూడా ఉచితంగా మిషన్లు కూడా అందించినటువంటి ఈ ఖ్యాతి మన అడబాల ట్రస్ట్కి దక్కుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగేటటువంటి అడబాల ట్రస్ట్ వాళ్ళని అభినందిస్తూ ఈవేళ జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా ధన్యవాదాలు. కొన్ని సంవత్సరాలుగా ఈయన ఆధ్వర్యంలో చాలా సెంటర్లు జరిగాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి నిరంతరం. ఇది ఏంటంటే ఆడవాళ్ళకి వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకోవడం, ఇతరులకి కుట్టి పెట్టడం, వాటి ద్వారా ఎంతో కొంత సంపాదన సమకూర్చుకుంటున్నారు. ఇది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ 2వ గ్రూప్ అండి ప్రస్తుతానికి జరుగుతుంది. ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి నేర్చుకోండి. మా అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికీ మన ఏపీఎస్ కాలనీ, గైగల్పాడు, ఇందిరా కాలనీ, అదేవిధంగా మన బర్మా కాలనీలో తదితర ప్రాంతాలు అనేక సార్లు మేము కుట్టి శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి ఎంతోమంది మహిళలకి ఉపాధి అవకాశం కల్పించడం జరిగింది. అందులో భాగంగా గత ఈ ఏడాది కూడా ఒక బ్యాచ్కి మేము 25 మంది కుట్టి శిక్షణ ఉచితంగా కుట్టి మిషన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్త బ్యాచ్ కూడా మిషన్లు నేర్చుకుంటున్నారు. మరి అందరికీ కుట్టి మిషన్లు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి 2 మిషన్లు మట్టుకు మేము నేర్చుకున్న వాళ్ళందరికీ లాటరీ ద్వారా 2 కుట్టి మిషన్లు ఇవ్వడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అంచేత ఎవరైనా మహిళలు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే వచ్చి చేరవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్స్ దత్తసాయి నగర్ లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ దత్త లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో 2వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి శ్రీ దత్త లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు ద్విభాష్యం శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు బోనం పరమేశ్ ఆధ్వర్యంలో గణపతి హోమం, మృత్యుంజయ హోమం, లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్లతో అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ నాయకుడు బోనం పరమేశ్, ఆలయ అర్చకులు ద్విభాష్యం శ్రీకాంత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నున్న వీరబాబు, నరహరిశెట్టి శివరాం, వింజవరపు ప్రభాకర్ రావు, వింజవరపు నందీశ్వరరావు, కానిక సుబ్బారావు, లైన్మెన్ రమణ, రమేష్, విత్తనాల సతీష్, వెంకటరమణ మాస్టర్, శ్రీనివాస్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మా దత్తసాయి నగర్ ఏ చేస్తున్న 2వ వారిక ఉత్సవం గణేశ స్వామి వారికి చేస్తున్నాం. మధ్యాహ్నం అన్న సంతర్పణ, హోమములు, లక్ష్మీ గణపతి స్వామి వారికి హోమములు జరుగుతున్నాయి. గణపతి హోమం, మృత్యుంజయ హోమం పంతులు గారిచే జరుగుతున్నాయి. ఇది కాకుండా ఈ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నెగ్గడం, ఆయన మంత్రిగా తీసుకోవడం మేము ఈ పిఠాపురం జనం చేసుకున్న పూర్వజన సుకృతం అని భావిస్తున్నాం. ఆయన ఇక్కడికి రావడం మాకెంతో ఆనందకరంగా ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ గార్డెన్లో దత్తసాయి నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ సహిత లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్ల ఆలయం యొక్క 2వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరి సహకారంతో కమిటీ పెద్దల ద్వారా ఈ రోజున ఉదయం నుంచి స్వామివారికి ఉదయం 7 గంటలకి ఋత్వికులచే ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరము స్వామివారికి సహస్ర గరిక పూజ, తదనంతరము లక్ష్మీ గణపతి, అభయాంజనేయ, శ్రీ దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య పూర్వక ఆదిత్యాది నవగ్రహ మృత్యుంజయ మహామంత్ర హోమము జరపబడుతోంది. భక్తులందరికీ ఈ రోజున ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమము, అనంతరము సాయంకాలం స్వామివారికి సప్తహారతులు, నిత్యార్చన, గ్రామోత్సవము, పల్లకీ సేవ కూడా జరపబడుతుంది. భక్తులందరి సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరపబడి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతున్నది. హైందవం వివిధ విశ్వాసాల జీవన విధానాల సహజీవనంతో సమ్మేళనమైన సనాతన ధర్మమని తిరుపతి జిల్లాకు చెందిన అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం కాకినాడ భోగి గణపతి పీఠంలో స్వయంభూని దర్శించిన సందర్భంగా మాట్లాడారు. తాళ్లపాక అన్నమాచార్యుల జయంతిని పురస్కరించుకుని జూన్ 19న హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర ఆడిటోరియంలో భారీ సందర్శకులతో హిందూ సమ్మేళనం గ్రంథావిష్కరణ జరుగుతుందని, ఆధ్యాత్మిక ఉపాసకులను స్వయంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. స్వయంభూని దర్శించి పోస్టర్ ఆవిష్కరించి హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికను విజయ శంకర స్వామి అందజేశారు. అన్నమయ్య కళాక్షేత్ర పీఠం మరియు హిందూస్ ఫర్ ఫ్యూరిటీ అండ్ ఈక్వాలిటీ అనే ఇరు సంస్థల ఆధ్వర్యంలో అన్నమయ్య పుస్తకావిష్కరణ, పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనం జరుగుతుంది. హిందూ సమ్మేళనం విద్వేషము, అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ మతం అని సదస్సున్నది. హిందూ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరూ సాధుసంతులు అందరూ వస్తున్నారు. దాంట్లో భాగంగా భోగి గణపతి పీఠాన్ని దర్శించుకొని ప్రముఖ ఇక్కడ సాధుసంతుల ఆధ్యాత్మికవేత్తలు దూసల్ల రామరాజు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు వారి భక్తగణానందరినీ కార్యక్రమానికి తీసుకొని రావడం జరిగింది. కనుక జూన్ 19వ తారీఖు జరిగే విద్వేషానికి, అసమానత్వంగా వ్యతిరేకించే హిందూ మతం సదస్సుకు, సమ్మేళనానికి హిందూ బంధువులందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ నగరాన్ని సుందరమైన కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి. ప్రజలకు పిలుపునిచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర నాయకులు వనమాడి మోహన్ వర్మ స్పష్టం. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలి. పెద్దాపురం నియోజకవర్గం సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప దిశానిర్దేశనం. రేపూరు పంట కాలువ గండి పూడ్చేందుకు సొంత నిధులతో సంసిద్ధమైన రైతులు. తమ నిధులు సరిపోకపోతే భిక్షాటన చేస్తామని ప్రకటన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.